ఈనాటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఓరాఓరిగా పోరాటం చేసి విజయం సాధించిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్ సభ్యులకి సన్మానం చేయడం కోసం మొదటిగా రాష్ట్రంలోని తెలంగాణ జిల్లాను ఎంచుకొని విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ ముద్దుబిడ్డ, యువ కిషోరం, మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారికి, మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ గారికి, మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు కిషోర్ గారికి, పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారికి, ఉద్యమ నాయకులు చెరుకు సుధాకర్ అన్న గారికి, మన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి అన్న గారికి, అదేవిధంగా మిర్యాలగూడ శాసనసభ్యులు తనేడికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ముందున్న సోదరులు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ఎన్నికల్లో మరి ఏ రకమైన పోరాటం జరిగిందో మనందరూ కూడా తెలుసు. అధికార పార్టీ నాయకులు కానీ, అటున్న యంత్రాంగం కానీ అనేక రకాల అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు ఎన్ని చేసిన, ఎన్ని బెదిరింపులకు గురి చేసినా కూడా ఎక్కడ కూడా దడవకుండా మరి బీఆర్ఎస్ పార్టీ సైనికులు స్థానిక ఎన్నికల్లో అల్పేరుగని పోరాటం చేసి మరి కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, జిల్లాలో ఉన్న మంత్రులకి, ఇక్కడ ఉన్న శాసనసభ్యులకి చెమటలు పట్టే విధంగా 50%, 40%, 60% అన్ని రకాలుగా మరి విజయం సాధించి కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో అనేక మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అదే రీతిలో మన అందరం కూడా ఇలా కాంగ్రెస్ పాలన 2.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇచ్చిన హామీలు అయితేనేమి, వాళ్ళు చేసిన మోసాలు అయితేనేమి, వాళ్ళు చేసిన అగాత్యాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజలు నెమరేసుకుని మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ ప్రభుత్వం ఉంటుండే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలు స్థానిక ఎలక్షన్లో గుణపాఠం చెప్పారు. రేపు రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా విజయ పట్టుదలతోటి, కసితోటి మనందరం కూడా ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నామో ప్రతి కార్యకర్త గుండె మీద చేసుకుని పనిచేయవలసిన అవసరం ఉన్నది. కానీ విత్తిన పార్టీలో వండుకుంటా వివిధ రకాల మోసాలు చేస్తే పార్టీకి నష్టము. తల్లి పాలు చీకి తల్లికి రొమ్ముకొచ్చినట్టుగా అక్కడక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ ఒక నగరికలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ జిల్లాలంతా కూడా జరుగుతుంది. దాన్ని కూడా రామన్న గారు విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నగారికి ముఖమాటం ఎక్కువ, ఎవరైనా సరే నిర్దాక్షిణంగా మందలియవలసిన అవసరం ఉందన్న. ఎందుకంటే కష్టపడి పైసా కష్టపడి పనిచేసే నాయకులకు ఒకసారి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎంతో మంది శ్రమ కోర్చి ఈ రోజు ఎలక్షన్ లో పోరాటం చేసి ఈ పార్టీలో మరి అందరం కూడా మనం కాపాడుకోవాల్సిన ఉన్నది. కొంతమంది అయితే అధికార పార్టీ నాయకులు, అక్కడ ఉన్న ఆర్ఓలు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, మన గెలిచిన అభ్యర్థులు అయితేనేమైతే గెలిచినా కూడా అనౌన్స్మెంట్ చేసినా కూడా నా నగరికల నియోజకవర్గం దాదాపుగా 6 గ్రామ పంచాయతీల్లో మరి అధికారుల ఒత్తిడి, అక్కడ ఎమ్మెల్యే ఒత్తిళ్లకు మరి అధికారులు, పోలీసులు ఆరోగ్యంగా మారి అనౌన్స్మెంట్ చేసుకుపోయిన సందర్భాలు చూసినాం. అది తమ దృష్టి కూడా తీసుకొచ్చినాం. చిన్నకాపర్తి గ్రామం చూస్తే పోస్టల్ బ్యాలెట్లు బయటకు వచ్చినాయంటే ఇంతకంటే నిర్దాక్షిణ్యం ఏముండదు. దిక్కుమాలిన చేష్టలు, చిల్లర చేష్టలు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నడూ కూడా అక్కడ జరగలేదు. ఎప్పుడైనా పారదర్శకంగా ప్రజాపాలన అందించడం తప్పితే దుర్మార్గమైన పాలన ఎన్నడూ కూడా అందేలేదు. శాశ్వరేషన్ మోడ్లో ప్రతి పథకాన్ని, రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆరోగ్యశ్రీ కానీ, కేసీఆర్ గిట్ కానీ ప్రతి కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా చేసినాం. ఈ రోజు ఓటు వేయాలంటే కాంగ్రెస్ ఓటేస్తే రోడ్డు మీద నీ ఆటో నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఓటు వేయకుంటే నీకు ఇందిరమ్మ బిల్లు ఆపుతాం. కాంగ్రెస్ పార్టీ ఓటు వేయకుంటే నీ బండ్లు ఆఫ్ చేస్తాను. ప్రతి చిల్లరగా ఉద్యోగస్తులను కూడా కొంతమందిని అంగన్వాడీ టీచర్లను మా దగ్గర సస్పెండ్ చేసిన సందర్భం. నిన్నపోయి ఒక దగ్గర మా దగ్గర చిల్లరగాడు ఉంటాడు. ఎలక్షన్ వచ్చినట్టే అతి వినయంగా ఉంటాడు. ఎన్నికలు అయిపోయాయంటే మళ్ళీ ఎప్పటిలాగా తొగజాడిస్తుంటాడు. నేను మంచోని కాదు, నేను దైమి కంటే ఇంకా దుర్మార్గుని అంటాడు. నేను మంచోని అంటే ఎవరంటున్నాను? ఆయన నువ్వు దుర్మార్గుడు తెలుసు, కానీ మోసపూరిత హామీలతోటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది. నీలాంటి చిల్లరగాళ్ళు ఇలా నగరగాళ్ళు మళ్లీ బస్సు పడుతుంది. ఇప్పటి కూడా ₹1 తట్టడం పండిపోయలే. కేసీఆర్ గారు చేసిన పథకాలు, కేసీఆర్ గారు ఇచ్చిన నిధులు ఇవాళ పలకలు మార్చి కొబ్బరిగా కొడుతున్న ఈ రాష్ట్రంలో తప్పితే నాకు నల్గొండ జిల్లాలో కానీ ఏ ఒక్క కొత్త కార్యక్రమం చేసిన సందర్భం లేదు. ఇలా శ్రీశైలం సొరంగ మార్గం 6 నెలలు పూర్తి చేస్తున్నారు. 2 నెలలున్నర అయింది.
ఉదయ సముద్రం ప్రాజెక్టు ఆమె ట్రావెల్ చేపిస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ అక్కడనే ఆగింది కానీ తట్టడం మట్టిపోయలే. ₹1,00,000 పెట్టి ఖర్చు పెట్టి మిషన్లతోటి కాలదోయిన సందర్భం లేదు. అందుకని మనందరం కూడా కఠినంగా అందరం కూడా పనిచేయాలి. గెలిచే గుర్రాలకు రేపు కూడా ఖచ్చితంగా జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ మున్సిపల్ కానీ ఖచ్చితంగా సీట్లు ఇస్తాం. నష్టపోయిన సోదరులు సర్పంచ్ పోటీ చేసి అలా అరాచకంగా నష్టపోయిన సోదరులు ఎవరైతే ఉండో సర్పంచ్ అభ్యర్థులకు కంటికి రెప్పలా కాపాడుకుంటుంది పార్టీ. రాబోయే 2 సంవత్సరాలు మన ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వం మీ నష్టాన్ని భర్తీ చేసే కార్యక్రమం కూడా పార్టీ తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి ఆరోగ్యం బాగాలేదు, మరి మాట్లాడతాడో లేడో, జలుబు జ్వరం ఉంది మాట్లాడు, అందుకే అంటు కానీ కానీ బాగాలేదు, నీకు హెల్త్ బాగాలేదు, కూర్చో కానీ 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 తొందరగా